నర్సంపేటలో ఘనంగా జశ్నే ఈద్ మిలాద్ ఉన్నబి వేడుకలు జరిగాయి. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం రోజున పట్టణంలో జమా మసీద్ కమిటీ, జమాలే బహార్ దర్గా కమిటీ, తాజ్ ఖుర్షీదియా యూత్ కమిటీ, అల్ మదీనా యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఈ జులూస్ జమాలే బహార్ దర్గా ప్రాంగణం నుండి ప్రారంభమై అంబేద్కర్ సెంటర్, జమా మసీద్, వరంగల్ క్రాస్ రోడ్ మీదుగా తిరిగి దర్గా వద్ద ముగిసింది. ర్యాలీలో ముస్లిం పెద్దలు, పిల్లలు చేతుల్లో జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ నాత్ చదువుతూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీకి వచ్చిన వారికి పండ్లు, పానీయాలు, జ్యూస్లు పంచిపెట్టారు. దర్గా ప్రాంగణంలో ఫాతిహా, సలాం, దువా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, పరస్పర సహాయం, శాంతి జీవితంలో ఆచరించాలని మత పెద్దలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జామా మసీద్ కమిటీ అధ్యక్షులు మీర్జా మసూద్ అలీ బేగ్, కార్యదర్శి షేక్ యాకూబ్, మౌలానా షాహిద్ రజా, జమాలే బహార్ దర్గా కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అహ్మద్, సభ్యులు ఖలీల్, రషీద్, బుడెన్, పాషా, ముర్షద్, గనీ, కాసిం, జాహిద్, మహబూబ్ తదితరులు, అన్ని కమిటీల కోఆర్డినేటర్ మహమ్మద్ రియాజుద్దీన్, అలాగే మదర్సా రయాన్, మదర్సా మహబూబియా విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మహమ్మద్ ప్రవక్త పుట్టి ఈ రోజుకి 1500 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈరోజు ఈద్ మిలాద్ నబీ జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈద్ మిలాద్ నబీలో భాగంగా ర్యాలీ మల్లంపల్లి రోడ్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుండి మొదలుకొని జమాలే బహార్ దర్గా నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా జామా మసీద్ దగ్గర నుండి మొదలుకొని వరంగల్ రోడ్ చౌరస్తా ముగింపుకొని ఇటు మళ్ళీ జమాలే బహార్ దర్గా వరకు ర్యాలీ తీయడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఈ ర్యాలీలో భాగంగా పేద ప్రజలకు అన్న కార్యక్రమం మరియు పండ్లు, ఫలాలు పంచడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మొన్న శుక్రవారం నాడు మహానాన్న కార్యక్రమం జరపడం జరిగింది. అదేవిధంగా రక్తదాన శిబిరం జరగడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో మా ముస్లిం పిల్లలు, పెద్దలు అందరూ కలిసి రక్తదానంలో పాల్గొన్నారు. మరియు ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం చాలా ఘనంగా మదర్సా పిల్లలతోని ముస్లిం పెద్దలు అందరు కలుపుకొని ర్యాలీ తీసి ప్రతి సంవత్సరం అన్న కార్యక్రమం, పండ్లు, ఫలాలు పంచడం జరుగుతుంది. ఈ ర్యాలీలో భాగంగా జామా మసీద్ కమిటీ మరియు జమాలే బహార్ కమిటీ, తాజ్ ఖుర్షీదియా మసీద్ కమిటీ, అల్ మదీనా యూత్ కమిటీ, రయాన్ ఉలూమ్ మదర్సా, మహబూబ్ అరేబియా మదర్సా నౌమాన్ కమిటీ పిల్లవాళ్ళు అందరితోని ర్యాలీ తీసి చాలా ఘనంగా జరపడం జరిగింది. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। हजरात मोहतरम सभी भाइयों को, नौजवानों को, मुसलमान भाई और सब नरसंपेट वालों को जो है सो खुश आमदीद। और मेरे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम का 15वां साला जश्न ईद मिलादुन नबी बहुत बहुत मुबारक। हजरात मोहतरम, ये जुलूस जो है जमाले बहार से लेके वरंगल रोड और फिर इख्तिताम में जमाले बहार को जो है इख्तिताम हुआ। ये बड़े खुशी मुसर्रत की बात है कि अल्लाह का हम पर करम हुआ कि हम अपने प्यारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम की जश्न यानी ईद मना रहे हैं। मेरे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम जो है जब इस दुनिया में तशरीफ लाए तो हर तरफ अंधेरा ही अंधेरा छाया हुआ था, और मेरे आका आने की बरकत से, मेरे आका की विलादत की बरकत से जो है अंधेरा खत्म हो गया, जुल्म मिट गया और हर सू जो है उजाला फैल गया। और जो है यतीम मुस्कुराने लगे, बेवाएं मुस्कुराने लगी, और हर जग में जो है हर सू जो है चार चांद यानी हर तरफ रोशनी ही रोशनी फैल गई। तो मेरे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम के बारे में मेरे अल्लाह खुद फरमाता है कि वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन, ये मेरे हबीब हमने आपको सारे आलमीन के लिए रहमत बनाकर भेजा है। तो मेरे आका किसी एक जात के लिए, किसी फिरके के लिए नहीं, बल्कि सब के लिए, इंसान, जिन्नों, बशर, परिंदे, परिंदे, जानवर, हर एक के लिए मेरे आका रहमत बनकर तशरीफ लाए। तो इसलिए किसी शायर ने कहा है कि वो हर आलम की रहमत है, किसी आलम में रह जाते, ये उनकी मेहरबानी है कि ये आलम पसंद आया। मेरे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम का 15वां सालाना जुलूस जो है बहुत बहुत मुबारक। ये जुलूस अल मदीना यूथ कमेटी, जामा मस्जिद कमेटी और ताज खुर्शीदिया मस्जिद कमेटी, मदरसा रयानुल उलूम के बच्चे और जो है महबूबिया के तालिब इल्म सब मिलकर जो है इस जुलूस में शिरकत फरमाते। अस्सलाम वालेकुम। सभी का धन्यवाद, शुक्रिया हमारे पुलिस प्रशासन, मीडिया वालों का और सब भाइयों नौजवानों का। अस्सलाम वालेकुम। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.